శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అథ త్రయోదశోధ్యాయ. ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట. వ్యాస ఉవాచ. భో బ్రహ్మన్ భగవన్ పూర్వం శృతం మే బ్రహ్మపుత్రక జలంధరం మహాదైత్య మవధీశంకర ప్రభు తత్వం వద మహాప్రాజ్ఞ చరితం శశిమౌళిన విస్తారపూర్వకం శృణ్వన్ కస్తృప్యేత్తద్యసోమలం. వ్యాసుడిట్లు పలికెను. ఓ ఈ పూజ్య బ్రాహ్మణ బ్రహ్మకుమార, శంకర ప్రభువు జలంధరుడను మహారాక్షసుని సంహరించినని నేను పూర్వము వినియుంటిని. ఓ మహాప్రాజ్ఞ, ఆ వృత్తాంతము నీవు విస్తారముగా చెప్పుము. చంద్రశేఖరుని నిర్మలమగు కీర్తిని వినువాడు ఎవ్వడు తృప్తిని చెందును. సూతౌవాచ. ఇత్యేవం వ్యాసేన సంపృష్టో బ్రహ్మపుత్రో మహాముని ఉవాచార్ధవ దవ్యగ్రం వాక్యం వాక్య విశారద. సూతుడిట్లు పలికెను. బ్రహ్మపుత్రుడు మహర్షి వాక్య నిపుణుడునగు సనత్కుమారుడు వ్యాసునిచే ఇట్లు ప్రశ్నింపబడినవాడై తొందరపాటు లేని అర్థవంతమైన వాక్యమును ఇట్లు పలికెను. సనత్కుమారౌ వాచ. ఏకదా జీవసక్రే చ భక్త్యా పరమయా మునే దర్శనం కర్తుమీశస్య కైలాసం జగ్మతుర్భృశం అధ గుర్వింద్రయోర్జ్ఞాత్వాగమనం శంకర ప్రభు పరీక్షితుం తయోర్జ్ఞానం స్వదర్శనరతాత్మనో దిగంబరోధ తన్మార్గమారుధ్య సద్గతి సతాం తాటబద్ధేన శిరసా తిష్టత్ సంశోషితాననః అదతౌ గురుచక్రౌ చ కుర్వంతౌ గమనం ముదా ఆలోక్య పురుషం భీమం మార్గమధ్యే అద్భుతాకృతిం మహాతేజస్వినం శాంతం జటా సంబద్ధమస్తకం మహాబాహుం మహోరస్కం గౌరం నయనభీషణం అధో పురందరో పృచ్చత్ స్వాధికారేణ దుర్మదః పురుషం తం స్వమార్గాంత స్థితమజ్ఞాయ శంకరం. శంకరుడిట్లు పలికెను. సనత్కుమారుడిట్లు పలికెను. ఓ మహర్షి, ఒకప్పుడు బృహస్పతి మరియు ఇంద్రుడు పరమభక్తితో ఈశ్వరుని దర్శించగోరి వేగముగా కైలాసమునకు బయలుదేరిరి. తన దర్శనమునాకాంక్షించే మనస్సు గల ఇంద్ర బృహస్పతులు బయలుదేరిన సంగతిని ఎరింగిన శంకర ప్రభుడు వారి జ్ఞానమును పరీక్షింపగోరి వారి మార్గమునకు అడ్డముగా దిగంబరుడై నిలబడి ఉండెను. సత్పురుషులకు శరణ్యుడు అగు శివుడు వెనుకకు కట్టబడిన జటలతో ప్రకాశించు ముఖము గలవాడై నిలబడి ఉండెను. అప్పుడు ఆ ఇంద్ర బృహస్పతులు ఆనందముతో పయనిస్తూ మార్గమధ్యములో అద్భుత భయంకరాకారము గల పురుషుని గాంచిరి. అతడు మహా తేజస్శాలి, శాంతుడు, జటలతో కట్టబడిన శిరస్సు గలవాడు, పెద్ద బాహువులు గలవాడు, విశాలమగు వక్షస్థలము గలవాడు, గౌరవర్ణము గలవాడు మరియు భయంకరమగు కన్నులు గలవాడు. తమ మార్గమునకు అడ్డుగానున్న ఆ పురుషుడు శంకరుడేనని ఎరుంగక అధికారముచే గరుతుడై ఉన్న ఇంద్రుడు అప్పుడు అతనితో ఇట్లనెను. పురందరౌ వాచ. కస్త్వంభో కుత ఆయాతః కిం నామ వదతత్వతః స్వస్థానే సంస్థితస్యంబుః కిం వాన్యత్ర గతః ప్రభుః. ఇంద్రుడిట్లు పలికెను. ఓయి, నీవెవరివి? ఎచటి నుండి వచ్చితివి? నీ పేరేమి? సత్యమును పలుకుము. శంభుడు తన ధామమునందే ఉన్నాడా, లేక ఆ ప్రభుడు ఎచటికైనను వెళ్ళి ఉన్నాడా? సనత్కుమారౌ వాచ. శక్రేనేత్తం స పృష్టస్థో కించిన్నోవాచ తాపసః శక్రః పునరపృచ్ఛద్వై నోవాచ స దిగంబరః పునః పురందరో పృచ్ఛలోకానామధిపేశ్వరః తూష్ణీమాస మహాయోగి లీలా రూపధర ప్రభుః ఇత్తం పునః పునః పృష్టశక్రేణ స దిగంబరః నోవాచ కించిద్ భగవాన్ శక్రజ్ఞాన పరీక్షయా అద చుక్రోధ దేవేశస్త్రై లోకైశ్వర్య గర్వితః ఉవాచ వచనం చైవతం నిర్భత్స్య జటాధరం. సనత్కుమారుడిట్లు పలికెను. ఇంద్రుడిట్లు ప్రశ్నించగా ఆ తాపసుడు ఏమీయూ పలుకలేదు. ఇంద్రుడు మరలా ప్రశ్నించగా ఆ తాపసుడు సమాధానమునీయలేదు. లోకములకు ప్రభువుకు ఇంద్రుడు మరలా ప్రశ్నించెను. మహాయోగి లీలచే వివిధ రూపములను ధరించువాడు ఒక ప్రభుడు మిన్నకుండెను. ఈ విధముగా ఇంద్రుడు అనేక పర్యాయములు ప్రశ్నించెను. కానీ దిగంబరుడుగా ఆ భగవానుడు ఇంద్రుడి జ్ఞానమును పరీక్షింపగోరి ఏమీయూ పలుకలేదు. ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వించి ఉన్న దేవేంద్రుడు అప్పుడు కోపించి ఆ జటాధారిని గద్దించి ఇట్లు పలికెను. ఇంద్రౌవాచ. రే మయా పృచ్ఛమానోపి నోత్తరం దత్తవానసి అతస్త్వాం హన్మి వజ్రేన కస్తే త్రాతాస్తి దుర్మతే. ఇంద్రుడిట్లు పలికెను. ఓరి, నేను ప్రశ్నించుచున్నను, నీవు ఉత్తరము నీయకున్నావు. కావున నిన్ను వజ్రముతో సంహరించెదను. ఓరి దుర్బుద్ధి, నిన్ను కాపాడు వారెవరు గలరు? సనత్కుమారౌ వాచ. ఇచ్చుదీర్య తతో వజ్రీ సం నిరీక్ష్య క్రుధాహితం హంతుం దిగంబరం స చకారః
పురందరం వజ్రహస్తం దృష్ట్వా దేవः సదాశివः చకార స్తంభనం తస్య వజ్రపాతస్య శంకరः తతో రుద్రः క్రుధావిష్టः కరాలాక్షో భయంకరः ధృతమేవ ప్రజజ్వాల తేజసా ప్రదహన్నివ బాహుప్రతిష్టం బభువ మన్యునాంతః శచీపతిః సమదహ్యత భోగీవ మంత్రరుద్ధ పరాక్రమః దృష్ట్వా బృహస్పతిస్తూర్ణం ప్రజ్వలంతం స్వతేజసా పురుషం తం ధియా జ్ఞాత్వా ప్రణనామ హరం ప్రభుం కృతాంజలి పుటో భూత్వా తతో గురురుదారధీః నత్వా చ దండవద్భూమౌ ప్రభుం స్తోతుం ప్రచక్రమే. సనత్కుమారుడిట్లు పలికెను. వజ్రధార్యగు ఇంద్రుడు ఇట్లు పలికి ఆ దిగంబరుని కోపముతో చూచి అతన్ని సంహరించుటకు వజ్రమును పైకెత్తెను. ఇంద్రుడు వజ్రమును ఎత్తుటను గాంచి సదా మంగళస్వరూపుడగు శంకరదేవుడు ఆ వజ్రపు దెబ్బను స్తంభింపజేసెను. అప్పుడు రుద్రుడు క్రోధావేశమును పొంది భయంకరమగు కన్నుల గలవాడై తేజస్సుతో దహించి వేయునాయన్నట్లు మండిపడెను. మంత్రముచే నిరోధింపబడిన సర్పము వలె బాహు స్తంభించుటచే కలిగిన కోపముతో శచీపతి ఇంద్రుడు తనలో తాను తప్పింపచేయబడెను. ఆ పురుషుడు స్వీయ తేజస్సుతో ప్రకాశించుటను గాంచిన బృహస్పతి వెంటనే తన బుద్ధిచే ఆయనను గుర్తుపట్టి ఆ శివప్రభువునకు ప్రణమిల్లెను. ప్రజ్ఞాశాలికు బృహస్పతి అప్పుడు చేతులు జోడించి నేలపైబడి సాష్టాంగ ప్రణామమును ఆచరించి ఆ ప్రభువును స్తుతించుట మొదలెడెను. గురురువాచ నమో దేవాదిదేవాయ మహాదేవాయ చాత్మనే మహేశ్వరాయ ప్రభవే త్రయంబకాయ కవర్తినే దీననాథాయ విభవే నమో అంధక నిషూదినే త్రిపురఘ్నాయ సర్వాయ బ్రహ్మణే పరమేష్ఠినే విరూపాక్షాయ రుద్రాయ బహురూపాయ సంభవే విరూపాయాతి రూపాయ రూపాతీతాయతే నమః యజ్ఞ విధ్వంసకర్త్రే చ యజ్ఞానాం ఫలదాయినే నమస్తే మఖరూపాయ పరకర్మ ప్రవర్తినే కాలాంతకాయ కాలాయ కాలభోగిధరాయ చ నమస్తే పరమేశాయ సర్వత్ర వ్యాపినే నమః నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మచంద్రస్తుతాయ చ బ్రహ్మణ్యాయ నమస్తేస్తు నమస్తే పరమాత్మనే త్వమగ్నిరనిలో వ్యోమ త్వమేవాపో వసుంధర త్వం సూర్యశ్చంద్రమా భాను జ్యోతిశ్చక్రం త్వమేవ హి. బృహస్పతి ఇట్లు పలికెను. దేవతలకు అధిదేవుడు ఆత్మరూపుడు మహేశ్వరుడు ప్రభువు ముక్కంటి జటాజూటధారియగు మహాదేవుని కొరకు నమస్కారము. దీనులకు ప్రభువు సర్వవ్యాపకుడు అంధకాసురుని సంహరించినవాడు త్రిపురములను నాశనము చేసినవాడు పరంబ్రహ్మ పరమేష్ఠియగు సర్వునకు నమస్కారము. బేసి కన్నులవాడు అనేక రూపములలో ప్రకటమై మంగళములను చేయువాడు రుద్రుడు వికృత రూపుడు పెద్ద రూపము గలవాడు రూపములకు అతీతుడు అగు నీకు నమస్కారము. దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు యజ్ఞముల ఫలమును ఇచ్చువాడు యజ్ఞస్వరూపుడు శ్రేష్ఠ కర్మలను చేయించువాడు అగు నీకు నమస్కారము. మృత్యువునకు మృత్యువు కాలస్వరూపుడు కాలసర్పములను ధరించువాడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు అగు నీకు నమస్కారము. బ్రహ్మ యొక్క శిరస్సును దునిమినవాడు బ్రహ్మచే మరి చంద్రునిచే స్తుతింపబడినవాడు పరబ్రహ్మ పరమాత్మ అగు నీకు అనేక నమస్కారములు. అగ్నివి నీవే వాయువు నీవే ఆకాశము నీవే జలములు నీవే భూమి నీవే సూర్యుడు నీవే చంద్రుడు నీవే నక్షత్రములు నీవే జ్యోతిర్మండలముతో నిండిన బ్రహ్మాండము నీవే త్వమేవ విష్ణుస్త్వం బ్రహ్మా తత్ స్తుతస్త్వం పరేశ్వరః మునయః సనకాద్యాస్త్వం నారదస్త్వం తపోధనః త్వమేవ సర్వలోకేస్త్వమేవ జగదాత్మకః సర్వాన్వయః సర్వభిన్నస్త్వమేవ ప్రకృతేః పరః త్వం తు సృజసి లోకాంశ్చ రజసా విధినామ భాక్ సత్వేన హరిరూపస్త్వం సకలం పాసి వై జగత్ త్వమేవాసి మహాదేవ తమసా హరరూపధృక్ లీలయా భువనం సర్వం నిఖిలం పాంచభౌతికం త్వద్యాన బలతః సూర్య స్తపతే విశ్వభావన అమృతం చవతే లోకే శశీవాతి సమీరణః త్వద్యాన బలతో మేఘాశ్చాంబు వర్షంతి శంకర త్వద్యాన బలతః శక్రస్త్రిలోకీం పాతి పుత్రవత్ త్వద్యాన బలతో మోఘాః సర్వే దేవా మునీశ్వరాః స్వాధికారం చ కుర్వంతి చకితా భవతో భయాత్. విష్ణువు నీవే బ్రహ్మ నీవే వారిచే స్తుతింపబడే పరమేశ్వరుడవు నీవే సనకాది మహర్షులు నీ స్వరూపమే తపోధనుడగు నారదుడవు నీవే సర్వలోకములకు ప్రభువు నీవే జగత్స్వరూపుడవు నీవే సర్వ పదార్థముల యందు అనుగతముగా నుండువాడవు నీవే. కానీ నీవు సర్వము కంటే భిన్నుడవు నీవు ప్రకృతి కంటే అతీతుడవు. రజోగుణమును ఆశ్రయించి బ్రహ్మ అను పేరును పొంది నీవే లోకములను సృష్టించుచున్నావు. సత్వగుణమును ఆశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలించుచున్నావు. ఓ మహాదేవ నీవే తమోగుణమును ఆశ్రయించి హరరూపమును ధరించి పంచభూతాత్మకమగు బ్రహ్మాండమునంతను లీలగా ఉపసంహరించెదవు. ఈ జగత్తు నీ కల్పనయే. సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలముచే తపించుచున్నాడు. నీ ధ్యాన బలముచే చంద్రుడు లోకములో అమృత కిరణములను
మేఘములను వెదజల్లుచున్నాడు, వాయువు వీచుచున్నాడు. ఓ శంకర, నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి. నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకములను తన సంతానము వలె రక్షించుచున్నాడు. నిన్ను ధ్యానించిన బలము చేతనే దేవతలు అందరూ తమ తమ అధికారములను ప్రవర్తిల్లజేయుచున్నారు. నీ భయముచే వారు అట్లు చేయుచున్నారు. నీ ధ్యానముచే మహర్షులు అమోఘమగు తపస్సు గల వారగుచున్నారు. త్వత్పాద కమల సేవనాద్భువి మానవా నాద్రియంతే సురాశ్రుద్రలోకైశ్వర్యం చ భుంజతే త్వత్పాద కమల సేవనాదగమన్ పరాం గతిం యోగధనానామప్యగమ్యాం సర్వదుర్లభాం. ఓ రుద్ర, భూలోకములో మానవులు నీ పాదపద్మములను సేవించి దేవతలను ఆదరించుటను మానిరి. ఆయనను వారు పుణ్యలోకములోని భోగములను అనుభవించుతున్నారు. యోగ సంపన్నులకైనను పొందశక్యము కానిది మిక్కిలి దుర్లభమైనది అగు పరమగతిని మానవులు నీ పాదపద్మములను ఆరాధించి పొందుచున్నారు. సనత్కుమార వాచ బృహస్పతిరితి స్తుత్వా శంకరం లోకశంకరం పాదయోః పాతయామాస తస్యేసస్య పురంధరం పాతయిత్వా చ దేవేశమింద్రం నత శిరోధరం బృహస్పతిరువాచేదం ప్రశ్రయావనత శివం. సనత్కుమారిట్లు పలికెను. లోకములకు మంగళమును కలిగించు శంకరుని బృహస్పతి ఇట్లు స్తుతించి ఇంద్రుని ఆ ఈశుని పాదములపై పడవేశను. వంచిన శిరస్సు గల దేవేంద్రుని అట్లు పడవేసి బృహస్పతి ఆదరముతో శివునకు ప్రణమల్లి ఇట్లు పలికెను. బృహస్పతిరువాచ దీననాథ మహాదేవ ప్రణతం తవ పాదయోః సుమద్దర చ శాంతం స్వం క్రోధం నయనజం కురు తుష్టో భవ మహాదేవ పాహీంద్రం శరణాగతం అగ్నిరేష సమం దాతు బాలనేత్ర సముద్భవ. బృహస్పతి ఇట్లు పలికెను. దీనులకు ప్రభువగు మహాదేవ, నీ పాదములకు నమస్కరించుచున్న వీనిని ఉద్ధరింపుము. నీ కన్నుల నుండి పుట్టిన కోపమును శాంతింపజేయుము. ఓ మహాదేవ, దుష్టుడవై శరణుజొచ్చిన ఇంద్రుని రక్షింపుము. నీ లలాట నేత్రము నుండి పుట్టిన అగ్ని చల్లారుగాక. సనత్కుమారౌ వాచ ఇత్యాకన్య గురోర్వాక్యం దేవదేవో మహేశ్వర ఉవాచ కరుణా సింధుర్మేఘ నిర్హరదయా గిరా. సనత్కుమారుడిట్లు పలికెను. బృహస్పతి యొక్క ఈ మాటను విని దేవదేవుడు కరుణాసముద్రుడు నాకు మహేశ్వరుడు మేఘ గర్జన వలె గంభీరమగు స్వరముతో నిట్లెను. మహేశ్వర ఉవాచ క్రోధం చ నిసృతం నేత్రా ధారయామి బృహస్పతే కథం హి కంచుకీం సర్పసంధత్తే నోజ్ఘితాం పునః. మహేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ బృహస్పతి, కంటి నుండి బయలువెడలిన కోపమును నేను మరలా ఎట్లు వెనకకు ఉపసంహరించగలుగుదును? పాము విడిచిన కుబుసమును మరలా తాను ధరించలేదు కదా. సనత్కుమారౌ వాచ ఇది శ్రుత్వా వచస్తస్య శంకరస్య బృహస్పతి ఉవాచ క్లిష్టరూపశ్చ భయవ్యాకులమానసః. సనత్కుమారుడిట్లు పలికెను. భయముచే కంగారు పడిన బృహస్పతి శంకరుని ఆ మాటను విని దేహములో మిక్కిలి క్లేశమును పొంది ఇట్లు పలికెను. బృహస్పతిరువాచ హే దేవ భగవాన్ భక్త అనుకంప్యాస్ సదైవ హి భక్తవత్సల నామేతి త్వం సత్యం కురు శంకర క్షేప్తు మన్యత్ర దేవేశ స్వతేజోత్యుగ్రమార్హసి ఉద్ధర్త సర్వభక్తానాం సముద్ధర పురందరం. బృహస్పతి ఇట్లు పలికెను. ఓ భగవాన్ దేవ, నీవు సర్వకాలములందు భక్తులపై దయను చూపవలెను. ఓ శంకర, నీకు భక్తవత్సలుడను పేరు గలదు, దానిని సార్థకము చేయుము. ఓ దేవదేవ, నీ అతి భయంకరమగు తేజస్సును మరి ఒక చోటకు ప్రసరింపజేయుట తగును. భక్తులందరినీ ఉద్ధరించువాడా, ఇంద్రుని ఉద్ధరించుము. సనత్కుమార వాచ ఇత్యుక్తో గురునారుద్రో భక్తవత్సల నామభాక్ ప్రత్యువాచ ప్రసన్నాత్మ సురేజ్యం ప్రణతార్తిగా. సనత్కుమారుడిట్లు పలికెను. భక్తవత్సలుడను పేరు గలవాడు, నమస్కరించిన వారి ఆపదలను హరించువాడు ఒక రుద్రుడు బృహస్పతి ఇట్లు పలుకబడి ప్రసన్నమగు మనస్సు గలవాడే ఇట్లు బదులిడెను. శివోవాచ ప్రీతస్తు త్యానయా తాత దదామి వరముత్తమం ఇంద్రస్య జీవదానేన జీవేతి త్వం ప్రధాం వ్రజ సముద్భూతో నలో యోయం బాలనేత్రాత్ సురేశః ఏనం త్యక్ష్యామ్యహం దూరం యథేంద్రం నైవ పీడయేత్. శివుడిట్లు పలికెను. వత్స, నీ ఈ స్తుతిచే ప్రసన్నుడనైతని నీకు ఉత్తమ వరము నిచ్చెదను. నీవు ఇంద్రుని ప్రాణములను నిలబెట్టితివిగాన నీకు జీవుడను పేరు ప్రసిద్ధిగాంచగలదు. దేవేంద్రుని సంహరించుటకై నా ఫాలనేత్రం నుండి పుట్టిన ఈ అగ్నిని ఇంద్రునకు పీడ కలగని విధంపున నేను దూరముగా విడిచిపెట్టెదను. సనత్కుమార వాచ ఇత్యుక్త్వా తం కరే ధృత్వా స్వతేజో నలమద్భుతం బాలనేత్రాత్ సముద్భూతం ప్రాక్షి పల్లవనాంభసి తతశ్చాంతర్ధదే రుద్రో మహాలీలాకర ప్రభు గురుశక్రౌ భయాన్ముక్తో జగ్మతు సుఖముత్తమం యదర్థం గమనోద్యుక్తో దర్శనం ప్రాప్య తస్య వై కృతార్థౌ గురుశక్రౌ హి స్వస్థానం జగ్మతుర్ముదా. సనత్కుమారుడిట్లు పలికెను. ఇట్లు పలికి ఫాలనేత్రము నుండి పుట్టిన అద్భుతమగు ఆ స్వీయ తేజస్సును చేతితో పట్టుకొని సముద్రంలో పారవైచెను. గొప్ప లీలలను చేయు ఆ రుద్రప్రభుడు అప్పుడు అంతర్ధానమయ్యెను. మరియు ఇంద్ర బృహస్పతులు భయమును వీడి ఉత్తమమగు సుఖమును పొందిరి. ఎవని
దర్శనము కొరకు బయలుదేరిరో అట్టి శివుడు దారిలోనే దర్శనమయ్యగా ఇంద్ర బృహస్పతులు కృతార్థులై ఆనందముతో స్వస్థానమునకు చేరిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే శక్ర జీవనం నామ త్రయోదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు యుద్ధఖండములో ఇంద్రుని జీవనము అనే 13వ అధ్యాయము ముగిసినది.